కాంగ్రెస్ ప్రభుత్వం అనేక భూదోపిడీలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ భూములను సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి దోచుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇక్కడ దోచుకున్న డబ్బును ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని అన్నారు. ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని విమర్శించారు దాసోజు శ్రవణ్. భూదోపిడీలకు పాల్పడుతున్న మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటు పొంగులేటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. భూదోపిడీలపై చర్చలకు సిద్ధమన్నారు. ఏ రాజ్యాంగం చెప్పింది భూములు దోసుకుపోయి దొబ్బి మీరు కేరళ ఎన్నికల ఖర్చు పెట్టమని చెప్పని? ఇది మన రక్తం, మన చెమట, మన సొమ్మిది. మన సొమ్ముని తీసుకుపోయి కేరళ ఎన్నికల ఖర్చు పెట్టడానికి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా రేవంత్ రెడ్డి దోపిడీ సామ్రాజ్యాన్ని కొనసాగించడం కోసం, ఏఐసిసి నుండి ఎండార్స్మెంట్ తెచ్చుకోవడం కోసం మన రక్తమాంసాల నుండి సంపదనంతా దోచుకుపోయేలా కేరళ, బీహార్లో ఖర్చు పెడతా ఉన్నాడు. ఢిల్లీకి ఏటీఎంగా మారిపోయినరు. ప్రశ్నించినటువంటి వాళ్ళపైన ఇవాళ హరీష్ రావు గారు ఇంకా అటువంటి వాళ్ళపైన కేసులు పెట్టి అరెస్టులు చేసి వాళ్ళ ప్రజా సమస్యలను లేవనెత్తకుండా చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున 100 ఎకరాల భూముల్లో ఫెన్సింగ్లు పెట్టి భూములు దొబ్బే ప్రయత్నం చేస్తుంటే, అక్కడ ఉన్నటువంటి ఒక రైతులను బెదిరించి అదిరించి వాళ్ళను వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళ పొట్ట కొడుతుంటే, నా హైడ్రా మాట్లాడదు, నా కలెక్టర్ మాట్లాడు, నా ఆర్డీఓ మాట్లాడు. ఎవ్రీ డామ్ ఫెలో ఇస్ కాంప్లిసిట్ ఇన్ దిస్ గేమ్. ఎందుకు భయపడతా ఉన్నారు? ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలా. హీఈస్ బికమ్ ఏ ప్రిడేటర్, రియల్ ఎస్టేట్ ప్రిడేటర్గా మారిపోయినటువంటి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తానే, హోంశాఖ మంత్రి తానే, మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా తానే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తెలివిగా రెవెన్యూ శాఖను, అన్నిటికన్నా ముఖ్యంగా సమాచార పౌర సంబంధాల శాఖని, పత్రికలన్నిటినీ, ఛానళ్ళన్నింటినీ కూడా కంట్రోల్ చేసే ఏకైక శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్. ఇవి రెండు కూడా వారి దగ్గర పెట్టుకోవడం. దాని తర్వాత జరుగుతున్న భూ ఆక్రమణలు ఇవన్నీ కూడా కాకతాళీయంగా జరుగుతున్నవి కావు. లక్షల కోట్ల ఎకరాలు, అదేవిధంగా హిల్ట్ భూమి, అదేవిధంగా ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరు మీద 3200 ఎకరాల భూ ఆక్రమణ, ఇదంతా కూడా కాకతాళీయంగా జరుగుతున్నది కాదు. వీళ్ళిద్దరు కూడా కూడబలుక్కొనే తెలంగాణలో ఉండే కీలకమైన భూ సంపదనంతను కూడా స్వాహా చేసి లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకోవాలన్న కుట్రలో భాగంగానే మొట్టమొదట క్యాబినెట్లోనే వీళ్ళు, నువ్వు ఈ శాఖలు పెట్టుకో, నేను ఈ శాఖలు పెట్టుకుంటా, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతా,